హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు B1 న్యూస్. ఈ పక్షి నాగుపాము కన్నా ప్రమాదకరమైనది. ముట్టుకుంటే ప్రాణం పోతుంది. సాధారణంగా పక్షులు చాలా అమాయకంగా కనిపిస్తాయి. ఈ పక్షి కూడా చాలా అందంగా అమాయకంగా కనిపిస్తుంది. అలా అనుకొని మీరు దీనిని తాకారా అంతే, ఇంకా కొన్ని నిమిషాల్లో పక్షవాతం వచ్చి ప్రాణాలు పోవటానికి దారితీస్తుంది. ఇంతకీ ఏంటా పక్షి? ప్రపంచంలో ఒక పక్షిలో నాగుపాము విషంతో సమానమైన పాయిజన్ ఉందని మీకు తెలుసా? ఈ పక్షి చాలా అమాయకంగా అందంగా కనిపించినప్పటికీ మీరు పొరపాటున దాని రెక్కను తాకినట్లయితే అది కొన్ని నిమిషాల్లో పక్షవాతం ప్రాణాలు తీయడానికి కారణమవుతుంది. ఈ పక్షి పేరు హుడెడ్ పిటోహుయ్ లేదా గినియా పిటోహుయ్. ఈ పక్షి ప్రధానంగా పాపువా న్యూ గినియాలో కనిపిస్తుంది. స్థానికులు ఈ పక్షిని చెత్తపక్షి అని అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి. బర్డ్ స్పాట్ నివేదిక ప్రకారం 1990ల వరకు ఈ పక్షి విషపూరితమైనదని ఖచ్చితమైన సమాచారం లేదు. 1990లో కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇది విషపూరితమైనదని మొదటిసారిగా గుర్తించారు. జాక్ డంసోర్ అనే శాస్త్రవేత్త న్యూగినియాలో హుడ్ పిటోహుయిస్ను అధ్యయనం చేస్తున్నాడు. ఈ సమయంలో పక్షిని వల నుండి విడిపించే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు అతని చేతికి గాయమైంది. దీంతో కొన్ని నిమిషాల్లో చెయ్యి మొద్దుబారిపోయింది. దీంతో జాక్ వేలిని నోట్లో పెట్టుకున్నాడు. అనంతరం కొన్ని సెకండ్లలో అతని పెదవులు మరియు నాలుక మండడం ప్రారంభించాయి. అనంతరం అతను మూర్ఛపోయాడు. జాక్ డంసోర్ ప్రపంచంలోని మొట్టమొదటి విషపూరిత పక్షిగా గుర్తించారు. దీని తరువాత డంసోర్ పిటోహుయ్ కణజాలంలో అత్యంత విషపూరితమైన రసాయనాలు ఏవి ఉన్నాయో పరిశీలించడం ప్రారంభించాడు. 2 సంవత్సరాల పరిశోధన తరువాత 1992లో హుడ్ పిటోహుయ్లో ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన న్యూరోటాక్సిన్ అయిన బాట్రాకోటాక్సిన్ ఉందని నిర్ధారించాడు. ఇది దాని కణజాలం, చర్మం మరియు ఈకల్లో ఉంటుంది. న్యూరోటాక్సిన్ నాగుపాములలో కూడా ఉందని, ఇది కొన్ని సెకండ్లలో మనిషిని చంపగలదని తెలిపారు.